వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. ఐదుగురు మీతో గొడవ పడేలా చేయడం కోసం నలుగురు మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. మీ విషయంలో కుట్ర చేసి 7 భ్రమలో ఉన్నారు. వాళ్ళు టోటల్గా ఇల్యూషన్లోనే ఉన్నారు. అసలు రియాలిటీ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మిమ్మల్ని ఏదో చేయడం వల్ల వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది, తర్వాత ఎక్కడికో వెళ్ళి స్థిరపడిపోవచ్చు అన్న ఇదిలో ఉన్నారు. కానీ వాళ్ళ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓకేనా? అండ్ ఎస్, మీ విషయంలో మీరు నిలబడిపోయారు, నిలదొక్కున్నారు అని చెప్పి, మీరు 4 చేతులతో సంపాదించేస్తున్నారు అని మీ విషయంలో కుట్ర చేసి మిమ్మల్ని ఆపేయాలి అనుకున్న ప్రయత్నాన్ని మీ అమ్మవారు కొట్టిపడేశారు. అసలు మీ దాకా రానివ్వలేదండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మీరు ప్రొటెక్టెడ్, అండ్ మీరు 4 సైడ్స్ నుంచి ప్రొటెక్టెడ్. మిమ్మల్ని ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఎవరూ ఏది క్రియేట్ చేయలేరు. అండ్ మిమ్మల్ని ఆపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అమ్మవారు వాళ్ళని సైడ్కి నెట్టేశారు, గెంటేశారు పక్కకి. ఇంకా చెప్తున్నారు వినట్లే, ఇంక గెంటేశారు పక్కకి. ఈసారి మళ్ళీ తిరిగి అదే దారిలో రావాలంటే ఇంకా ఉండరు వాళ్ళు, వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టడానికి, రౌండప్ చేయడానికి, రౌండప్ చేసి ఆపడానికి ఒక 5 ట్రై చేస్తున్నారు. 5 కూడా నైబర్సేనండి, కనిపించకుండా ఆఫ్ ద పార్ట్. అండ్ ఓకేనా? లేదా పైనుంచి కొంగు కప్పుకోవడం కానీ తల మీద, లేదా టవల్ ఏదైనా ఉంటే ఫేస్ కనిపించకుండా ఫస్ట్ వాళ్ళు మీ ఫేస్ మీద వేయటం కానీ, ఇలాంటి ఒక్క ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? సో టవల్స్ ఇవన్నీ పట్టుకొని ఎవరైనా అనుమానంగా ఉంటే, అనుమానంగా మీ దగ్గరకు వస్తున్నట్టు ఉన్నా చూసుకోండి. ఓకేనా? అండ్ మీ దాకా రావడానికి అయితే ఛాన్స్ లేదు. అది ఆల్రెడీ ఇప్పుడు ట్రై చేస్తున్న విధానం. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు కనిపించకూడదు ఎవరు ఉన్నారు అని, వాళ్ళు మీకు కనిపించకుండా చేసే ప్రయత్నంలో ఒక 5 ఉన్నారంట. అండ్ ఇంకొకరేమో కిందకి లాగేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? అంటే మీరు స్టెప్స్ మీద ఉండడం, లేదంటే మీరు దేని మీదన్నా ఉండటం, బెడ్ మీద ఉండటం. ఓకేనా? టేక్ యాజ్ చేసినట్టంటే వెరీ స్పెసిఫిక్ మెసేజ్. ఓకేనా? అండ్ వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. ఇందులో హోమ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డైరెక్ట్ కార్మిక్ ఫాదరు లేదా అప్పర్ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నైబర్ ఫాదర్ అండి. అండ్ హోమ్కి సంబంధించిన వాళ్ళు హోమ్లో కూర్చొని పనిచేస్తున్నారు. ఓకే, ఇంటి నుంచి పని చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, 9 మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, 5 మాత్రం మీ చుట్టూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తను 9 మందిని పెట్టుకొని జీవితంలో చాలా రకాల పనులు చేయించవచ్చు అని చెప్పి భ్రమల్లో ఉన్నారు. ఒకటి ఇక్కడ మదర్, ఏంజిల్, ఓకేనా, లేదా సిబలింగ్. అండ్ ఇంకొకరు మీరు. అనుకుని జరగలేదు. ఇక్కడ 5 అండ్ నైబర్తో కలిసి 6, ఇంటికి సంబంధించిన వ్యక్తితో కలిసి 6, ఒకరి విషయంలో అనుకుంది జరగలేదు. 9 మంది ఒకరి విషయంలో అనుకుంది జరగలేదు. ఓకేనా? వాళ్ళు ప్రొజెక్షన్స్ వేస్తున్నారంట, ఫ్రాంకులు చేస్తున్నారంట. ఓన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీ గురించి తప్పుగా చెప్పి మీరు ఎలా రియాక్ట్ అవుతారని రియాక్షన్ వీడియోలు తీసే ప్రయత్నాలు చేస్తున్నారంట. డైరెక్ట్గా కాదు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఫ్రాంక్ చేస్తున్నారని తెలిస్తే మీరు రియాక్ట్ అవ్వరని చెప్పి, ఆ కోపంలో ఏదో ఒకటి అంటే మీరు చిరాకుగా ఇంకా అరుస్తూ ఉండాలి వాళ్ళతో అని చెప్పి ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారంట. ఓకేనా? అది కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని లో ఎనర్జీలో ఉంచేసి ఏడిపించేసి ఇంకా బాధ పెట్టి, ఆ బాధలో ఆ ఫ్రాంక్లో మీరు ఏదో ఒకటి చేసేసుకోవాలి, తర్వాత ఆ ఫ్రాంక్ అని చెప్పి తేల్చేద్దాం, చివరి దాకా వచ్చి రివర్స్ అయిపోద్ది అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? అలాంటి ఒక అది వాళ్ళు ఒక వంకగా తీసుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళు మీ విషయంలో మొరాలిటీని మర్చిపోయి, విలువల్ని మర్చిపోయి, ఓకేనా, మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు. అది కూడా లీగల్ మ్యాటర్స్కి కనిపించకుండా, చట్టానికి న్యాయానికి దొరకకుండా వాళ్ళ కళ్ళు కప్పేసి విలువలు మర్చిపోయి, ఓకేనా, ఒక 6, ఒక సైడ్ నుంచి 3, ఇంకో సైడ్ నుంచి 3, అందరూ కూడా మేల్ పర్సన్సే, అందరూ కూడా ఫాదర్సే. అందరూ కూడా
మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఫాదర్స్ అంటే మ్యారేజ్ అయింది వాళ్ళకి, కిడ్స్ కూడా ఉన్నారు. ఓకేనా? అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 6 మెంబర్స్. రైట్ నుంచి 3, లెఫ్ట్ నుంచి 3. మిడిల్ ఒక పర్సన్ ఉన్నారు. మీ ఓన్ పర్సన్ కావచ్చు, లేదా మీ ఇంటి పక్కనే మీ ఇంటికి ముందు గాని, పక్కన గాని వాళ్ళకి స్వాగతించడానికనమాట. వాళ్ళు కూడా కార్మిక్స్. కొలాబరేషన్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఇన్వాల్వ్ చేయాలి, తొక్కేయాలి అనే ఆలోచనని 9 మంది కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ఓకేనా? ఆ 9 మంది కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ముగ్గురు విషయంలో కూడా విలువలు మర్చిపోయి కనిపించకుండా చేసేయాలి అని తర్వాత దాన్ని ఈ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హౌస్‌కి సంబంధించిన వ్యక్తి లేదా హౌస్‌లో వ్యక్తి అండి. మీరు రెంటింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎంటర్ అయ్యి మిమ్మల్ని జీరో చేసేయాలి. మీకు పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలి. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఇబ్బంది అయ్యేలా చేయాలి అనుకున్న విషయంలో 9 మందికి ఎన్ని సార్లు సైన్ ఇచ్చినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారంట. ఏదేమైనా సరే క్రియేట్ చేసేస్తాము అని చెప్పి చెప్తున్నారు. నిజానికి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. 420s ఎవరైతే ఉన్నారో అనుకుంది జరగదు. డబ్బులు పోగొట్టుకుంటారు. కర్మ అనుభవిస్తారు. ఇక్కడ వీళ్ళంతా కూడా ఫ్యామిలీలో నలుగురితో పాటు బయట ఇంకో 2 మేల్ పర్సన్స్ జీవితాలను కూడా తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు. యెస్, మీరు అనుకుంది కరెక్టేనండి. ఆపలేరు. గూఢచారులు ఎవ్వరు కూడా ఆపలేరు. నిజాలు తెలియకుండా చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారంట. కనిపించకుండా ఏదైతే చేశారో ఆ కనిపించకుండా చేసిన వాళ్ళందరినీ కూడా కనిపించకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ 9 మంది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయంలో వాళ్ళ పనిని వాళ్ళు చూసుకోకుండా తిరిగి డివైన్ చెప్తున్నా సరే వినకుండా ఏదైనా చేసేస్తాం అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అండ్ వాళ్ళకి సహాయం చేస్తాననుకున్న వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటి అంటే ఆ గూఢచారులని నిజానికి వదలకూడదు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి కనిపించకుండా మళ్ళీ వాళ్ళు సాక్స్ వేసుకున్నారు కాళ్ళకి. వీళ్ళకి సగం నిజాలు తెలుసు. అంటే వాళ్ళని వదలాలని అనుకోవట్లేదు. రైట్ సైడు, లెఫ్ట్ సైడు అసలు ఎవరిని వదలాలనుకోవట్లేదు. ఇక్కడ హైయెస్ట్ గాడు పర్మిషన్ లేదండి పిల్లల జోలికి రావడానికి. అమ్మవారి పర్మిషన్ లేదండి తల్లి జోలికి రావడానికి. యూనివర్స్, నేచరే సపోర్ట్‌గా ఉంది. వాళ్ళని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకున్నందుకు కర్మ అనేది చాలా హెవీగా అనుభవించేస్తారు. రైటు, లెఫ్ట్ కూడా. కనీసం మీ దగ్గర ఒక స్వాడ్ ఉంది. మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే సిచ్యువేషన్ కూడా రాదు. అంతకుముందే వాళ్ళ పని అయిపోద్ది. కనీసం మీరు వాళ్ళు చూడను కూడా చూడరు. వాళ్ళు ఆ అవతల బిల్డింగ్ గోడ పక్కన నుంచి వెళ్ళిపోతారు. మీకు ప్లస్ సైన్ వినిపిస్తుంది లేదా సైరన్ మౌత్ వినిపిస్తుంది. ఓకేనా? ఒకటి బాక్స్ ప్యాక్ అయిపోతారండి. రెండవది సైరన్ మోత్ వినిపిస్తుంది లేదా లైట్ కనిపిస్తుంది. ప్యాక్ అంటే వాళ్ళని ఇంకా అంటే వాళ్ళ పని అయిపోద్ది. ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాడు. అటు నుంచి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? పూర్తిగా ఒక వికెట్ అవుట్ ఇంకా. ఓకేనా? ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఇంకొక లైఫ్ని ఆపడానికి వస్తున్నారు. డివైన్ పర్మిషన్ లేదు. డివైన్ కాదని చెప్పి వాళ్ళ చైల్డ్ని వాళ్ళ నీడలో ఉన్న వాళ్ళ బిడ్డ జోలికి వస్తే ఊరుకోరు. నిజానికి వార్నింగ్ ఇస్తున్నా అటు సైడ్ వెళ్ళకూడదు. అది సృష్టి. అక్కడ ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉండరు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.